ఏపీలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఎందరో మహామహులు నడియాడిన నేల. మచిలీపట్నం కేంద్రంగా నాయకులు స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపారు. అంతటి ఘనకీర్తి ఉన్న మచిలీపట్నం ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగిన అనంతరం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధి మొత్తం కృష్ణా జిల్లాగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ఈసారి ఎన్నికలు రసవత్రంగా మారనున్నాయి. ప్రస్తుతం వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న వల్లభనేని బాలశౌరి ఆ పార్టీకి చెందిన అధిష్టానం, స్థానిక నాయకుల వైఖరితో విసిగిపోయి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ తరపున ఆయన ఎంపీగా పోటీలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పెడన, మచిలీపట్నంలలో ప్రచారం చేశారు. దీంతో కూటమి నేతల్లో జోష్ కనిపిస్తోంది. సింహాద్రి సత్యనారాయణ కుమారుడు సింహాద్రి చంద్రశేఖర్ వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. హైదరాబాద్లో క్యాన్సర్ వైద్యుడిగా పేరొందిన ఆయన తొలిసారిగా ఎన్నికల గోదాలోకి దిగారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉన్న వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు. 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయనే ధీమాతో ఆయనున్నారు. మచిలీపట్నం పోర్టుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 4,000 కోట్ల రుణాన్ని ఇప్పించారు. ప్రస్తుతం పోర్టు పనులు జరుగుతున్నాయి. మచిలీపట్నం మెడికల్ కళాశాలను 550 కోట్లతో నిర్మిస్తున్నారు. ఎంపీ హోదాలో కేంద్ర ప్రభుత్వం నుంచి మెడికల్ కళాశాలకు అనుమతులు తీసుకురావటం, నిధులు మంజూరు చేయించడంలో వల్లభనేని కృషి చేశారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల మొదటి సంవత్సరం తరగతులు జరుగుతున్నాయి. గుడివాడలో 2 రైల్వే ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం 326 కోట్ల నిధులను మంజూరు చేయించారు. వీటి పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. అవనిగడ్డ నియోజకవర్గం ఎదురుమొండి దీవికి చేరుకునేందుకు 150 కోట్లతో కృష్ణానదిపై వారధి నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేయించారు. గిలకలదిండి హార్బర్ పనులు 330 కోట్లతో జరుగుతుండగా ఇందుకు కేంద్ర ప్రభుత్వం వాటా నిధులను మంజూరు చేయించడంలో ఎంపీ బాలశౌరి విశేష కృషి చేశారు. హైదరాబాద్లో అంకాలజిస్టుగా పనిచేస్తున్న మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ జిల్లావాసులకు చిరపరిచితులు. తొలుత అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా పేరును ప్రకటించి ఎన్నికల గోదాలోకి దింపారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఎంపీ బాలశౌరిని రాజకీయంగా వైసీపీకి చెందిన శాసనసభ్యులు ఇబ్బందులు పాలు చేశారు. రాజకీయ అనుభవం లేని సింహాద్రి చంద్రశేఖర్ వైసీపీ నాయకుల కుట్రలు, కుతంత్రాలకు ఎంత మేర తట్టుకుని నిలబడతారోననే చర్చ నడుస్తోంది. మచిలీపట్నం పార్లమెంటు స్థానం 1952లో ఏర్పడింది. 1952లో సిపిఎం తరపున సనక బుచ్చికోటయ్య మచిలీపట్నం ఎంపీగా ఎన్నికయ్యారు. 1957లో మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 1962లో మండల స్వామినాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీగా ఎన్నికయ్యారు. 1967లో యార్లగడ్డ అంకినీడు ప్రసాద్, 1971లో మేడూరి నాగేశ్వరరావు, 1977, 80లలో మాగంటి అంకినీడు, 1984, 89లో కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీలుగా గెలుపొందారు. 1991లో కొలుసు పెద్దరెడ్డయ్య టీడీపీ తరపున ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బల నిరూపణ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. 1996లో కైకాల సత్యనారాయణ టీడీపీ తరపున ఎంపీగా గెలుపొందారు. 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కావూరి సాంబశివరావు ఎన్నికయ్యారు. 1999లో అంబటి బ్రాహ్మణయ్య టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో బాడిగ రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున కొనకళ్ల నారాయణరావు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున వల్లభనేని బాలశౌరి ఎంపికయ్యారు. టీడీపీ ఆవిర్భవించిన 1987 తర్వాత 10 సార్లు పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరగ్గా 4 సార్లు టీడీపీ అభ్యర్థులు, 5 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, ఒకసారి వైసీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలుపొంది పార్లమెంటుకు వెళ్లారు. ఈ ఎన్నికల పోరులో బందరు బాద్షాగా ఎవరిని ప్రజలు గెలిపిస్తారో చూద్దాం.